ఘటం అంటే ఏంటంటే మనం ఘటాలు అంటారుగా, ఈ ఘటాలు ఎట్లా తెల్లాలి. అవును, ఘటం అన్న పేరు వస్తుంది అందుకని ఘటం. అది దాన్ని కుండ అన్నా నేను. ఘటం అంటే ఇప్పుడు ఇందులో ఉంది, దీని లోపల ఉన్న నీళ్లు వేరు, సెపరేట్ కనిపిస్తుంది కదా. కుండ బయట, ఘటం బయట ఉన్న నీళ్లు వేరున్నాయి, అంతేనా? ఇది జీవాత్మ అన్నాడు, దాన్ని పరమాత్మ అంటున్నాడు. ఈ కుండ బాగొట్టేసావనుకో తప్పని, అంత కలిసి ఒకటే అయిపోయింది. అంటే ఈ ఘటం ఉన్న నాళ్ళు ఈ శరీరం నాది అనుకుంటున్నంతసేపు నువ్వు సపరేట్గా ఉన్నావు, అంతే కదా. అవును. అది ఎప్పుడు పోతుందో అంటే దేహం మీద ఇది నాది, నేను, నా వాళ్ళు అనుకున్నది పోయిందనుకో ఇంకా మొత్తం ఒకటే. ఇట్లాంటి చెప్పడం కోసం వీటిని ఉపయోగిస్తారు.